పోతన భాగవత పద్య కదంబం వ్యాఖ్యాన సహిత గానం శ్రీరామకృష్ణానంద. దక్షిణ గంగ అయిన గోదావరి తీరాన గోధూళి వేళ సంధ్యావందనమాచరిస్తున్న హాలికుడైన శ్రీ బమ్మెర పోతనకు సీతామాత సమేతంగా శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి మన్నామాంకితంబుగ శ్రీ మహాభాగవతము తెనుంగుసేయుము, నీకు భవబంధములు తెగు అని ఆదేశించగా అట్టి అనుగ్రహ భాగ్యాన్ని పొందిన పోతనామాత్యుడు ఆ సందర్శనానుభూతిని ఇలా వెలిబుచ్చాడు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ ఒప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక మోమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మోపున పరగువాడు, నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుర కానబడియే. పోతన భాగవత కావ్యాన్ని కృష్ణస్వరూపంగా ఒక అర్థంతో, కల్పవృక్షంగా మరో అర్థంతో రసవత్తర భావాన్ని విశిష్ట విశేషణంగా రచన సాగించారు. భాగవతమునందలి స్కంధములు మిక్కిలి లలితమై భక్తి జ్ఞాన వైరాగ్య శోభితములై కృష్ణ పరమాత్మయే మూలమై లీలామయమై కొనసాగి సుఖమహర్షి సుమధుర సువాక్యములచే సౌకుమారమై మనోహరమై గోవింద పదసంపదతో భాసిల్లుతూ సుధామయమై దేవతాది మానవులను మునిపుంగవులను భక్తకోటిని మాధవ గుణగాన మాధుర్యంలో ముంచి పానం చేయించి స్నానమాడించి మోక్ష ఫలాన్ని అందించే వ్యాస హృదయ ప్రబంధమని శ్రీకృష్ణుని పరంగా ఒక అర్థం. ఇక కల్పతరువు పరంగా గమనిస్తే భాగవత కల్పతరువు యొక్క కొమ్మలు మృదువైనవి. ఇది కృష్ణ మూలము. కృష్ణ అనగా నలుపు అని అర్థము. అంటే నలుపు వర్ణమైన మొదలు లేదా బోధె కలిగియున్నది అని అర్థము. ఈ వృక్షమున గల చిలుకలు వీణుల విందైన ఆలాపనలు చేయగా మనోభిరామమై పుష్పభరితమై నయనార విందం గావిస్తూ అమృత ఫలాలందిస్తున్నది ఈ కల్పవృక్షం. సకల కళపూజితాలకు శ్రేయస్కరము ఆశ్రయము ఈ కల్పతరువు. పోతన హృదయాన ప్రసవించి పరిమళించి ప్రతిఫలించిన లలిత స్కంధము కృష్ణమూలము అన్న పద్య పదాల విందు అభంగ ఆనందనందన సంచార సందోహం. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నైవెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. పలికించు విభుండు రామభద్రుండని వినమ్రతతో విన్నవించిన యాతన లేని భాగవత పోతన. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా.
బ్రహ్మాండాలన్నీ తన బొజ్జలో ఇముడ్చుకున్న బ్రహ్మాండ నాయకుడు, నంద యశోదలకు మహానందాన్ని తన అల్లరితో చేకూర్చే డింభకుడైన ఆ చిన్నారి కన్నయ్యను మనోవైకల్యం లేని పరిపూర్ణ జ్ఞానయుతమైన శ్రీకైవల్యాన్ని ప్రసాదించమని పోతన వేడుకున్నాడెలా. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్, దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. భాగవత కావ్య రచనారంభంలో మన పోతన ముగ్గురమ్మల మూలపుటమ్మకు మొక్కులెడుతూ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అమ్మా. అవని తల్లికే కాదు, ఆబాల గోపాలానికి, తపోధనులకు యవ్వని అవతార సంస్పర్శతో, యవ్వాని లీలాత్మక కథాకేళితో హృదయ తీరాలలో రసదర్శనమవుతుందో అట్టి వాసుదేవుని కథాసుధను ప్రవచించమని నైమిసారణ్య మునిగణమంతా సూత మహర్షిని వేడుకున్నారెలా. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిదిసేయు, యవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయముంది మృత్యువు పరువు బెట్టు, యవ్వని పదనదినే పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపసులెవ్వని పాదంబు తవిలి శాంతి తిరువుగాంచిరి, వసుదేవ దేవకులకెవ్వడు దయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడిరిగింపు మిద్ధ చరిత. నీలిమేఘవర్ణుడై వినూత్న తేజస్సుతో మూర్తీభవించి తమ గర్భ సంజాతుడైన దేవదేవుని అవతార రూపుగాంచి దేవకి వసుదేవులు పరవశులయ్యారీ విధంగా. జలధర దేహు ఆజాను చతుర్బాహు, సరసీరుహాక్షు విశాలవక్షు, చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు, కంఠ కౌస్తుభమని కాంతిభాసు, కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు, గురుకుండల ప్రభాయుత కుంతలలాటు, వైడూర్యమని గణవర కిరీటు, బాలు పూర్ణేందు రుచి జాలు భక్త లోకపాలు, సుగుణాల వాలు కృపా విశాలు, చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు చహించి
నందించే. నందగోకులంలో యశోదమ్మ పొత్తిళ్లలో ఊసులాడుతూ చిందులేస్తున్న చిన్నారి కన్నయ్యను తిలకించేందుకు ఉవ్విళ్ళూరుతున్న గోపాంగణలో ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలర, మన యశోద చిన్ని మగవాని గనెనట చూచి ఒత్తుమమ్మ సొదతులార. ముజ్జగాలను లీలగా నడిపే ఆత్మ విభునికి జోలపాడుతూ జో జో కమల దళేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో యనుచున్, జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో యనుచున్. తృణావర్తుడనే రాక్షసుడు చిన్ని కృష్ణుని హతమార్చేందుకు సుడిగాలిలా గగనతలం వైపు ఎత్తుకుపోగా సడి చేయకుండా ఆ రక్కసుని సంహరించి విపత్తు నుండి విముక్తుడైన బిడ్డను చూసి గతకృతమైన ఏ నోము ఫలమో ఏ యాగవరమో మరల కన్నులార కన్నయ్యను చూడగలుగుతున్నామని ఆర్ద్రమైన యశోదమ్మ. గత జన్మంబుల నేమినోచితిము యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి వెట్టితిమో ఏ చింతారతిన్ ప్రొద్దు పుచ్చితిమో, సత్యములేమి వల్కితిమో ఏ సిద్ధ ప్రదేశం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ నిర్భయున్. వ్రేపల్లెలోని ఆబాల గోపాలాన్ని నిర్నిద్రులను చేసే అరవిందాక్షుని అల్లరే అల్లరి. ఆ అల్లరి ఓర్వలేని గోపకాంతలు బాలకృష్ణుని చేష్టలపై ఫిర్యాదు చేశారిలా. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు వెట్ట పకపకనగి, ఈ బాలుండాలము సేయుచునాలకు క్రేపులను విడిచెనంభోజాక్షి. పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలా పడుచులకు పోసి, చిక్కిన కడవలబో నడిచెనాజ్ఞ కలదో లేదో. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. తమ పూజా మందిరాల్లో దేవతామూర్తులకు నివేదించిన నైవేద్యాన్ని
నాకన్నా వేల్పులింకెవ్వరని. ఎంగిలి చేసిన రంగని అల్లరిని యశోదమ్మ ముంగిట వీధిలో వీరంగం వేస్తున్న గోపవనితలు. వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగి, మా వేలుపుల గోడపైనో హేలావతి నీ తనూజుడెంగిలి చేసెన్. తన బిడ్డడమాయకుడని మాతృవాత్సల్యాన్ని ప్రకటిస్తున్న యశోదమ్మ. అన్యమెరుగడు తనయంత నాడుచుండు, మంచివాడితడెగ్గులు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలార. తల్లులార గుణవతీమ తల్లులార. మన్ను తినలేదని వెన్నుడు అమ్మతో అందమైన అబద్ధం. అమ్మా మన్ను తినంగ నే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్. నన్నీవు కొట్టంగ వీరి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్. మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. తల్లి యశోదకు తన చిన్ని నోటిలో సమస్త లోకాలను దర్శింపజేసిన చిన్ని కృష్ణుడి చిన్మయలీల. ఆ లలితాంగికనుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖితరని శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబుం. అది కళయో విష్ణుమాయో లేక తన కృష్ణమాయో తెలియక తికమక పడుతున్న యశోద. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో. పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. బంధ విమోచనుడైన పరబ్రహ్మ అమ్మ చేత రోటికి బంధింపబడు వేళ ఆలలనగట్టెరోళన్ లీలన్ నవనీత చౌర్యలీలున్ ప్రియవాగ్యాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామపాలున్ బాలున్. భక్తియుతులచే బద్ధుడైనట్లు జ్ఞానులకు మౌనులకు దానులకు ప్రాప్యమౌనా లక్ష్మీనాథుడు. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. ఎవరికీ చిక్కనివాడు చక్కనివాడు అమ్మకు దక్కినవాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్.
ఈ సర్వము నీ ప్రసాదంగా, ఇదంతా నీ ప్రాసాదంగా భావించి నీ విభూతులను ఆలించి ఆలపించే భాగ్యాన్ని ప్రసాదించమని కన్నయ్యను ప్రార్థిస్తున్న కుబేర కుమారులు. నీ పద్యావలులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల చెంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణం, నీరేజ పత్రేక్షణ. గోపబాలురు, గోవులు, గోదూడల రూపములను దాల్చి ధరణీ సంచారము గావించిన పింఛసుందరుడు. గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేల, గోపాలకులున్ గోపికలు నలర బాలుర క్రేపుల రూపములనే చిరించదననుచున్. గోప గోపీజన అదృష్టానికి, ఆనందానికి అచ్చెరువంది ఇంత ఆనందము తన విధాత పదవిలో లేదని బ్రహ్మ పదవిని వద్దన్న చతుర్ముఖ బ్రహ్మ. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని, నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు. నీ వ్రేలందొక్కని పాదరేణువులు పైవేష్టించినంచాలదే ఏలా బ్రహ్మపదంబు. వాత్సల్యమిళిత వాక్కులతో పేరు పేరున గోవులను గోముగా పిలుస్తున్న గోవిందుడు, గోపాలుని పిలుపుతో పులకించిన గోమాతలు. రాపూర్ణ చంద్రికా రాగౌతమి గంగరమ్ము భగీరథ రాజతనయ, రాసుధా జల రాశి రామేఘమాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి, రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీ దేవి రాధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్మ మందాకిని రా శుభాంగి. అనుచు మరియుగలుగు ఆఖ్యలు గల గోవులడవిలో నదూరమందుమేయ, ఘన గభీర భాష కడు నొప్పజీరుణ భీరజనులు పొగడ బెంపునెగడ. నందకుమారుని అందాన్ని తిలకించి మేతమాని మోరలిత్తి మురళీరవంలో మునిగి చిత్రపటంలో చిత్రాల్లా నిలిచి చూస్తున్న గోవులను, గోవత్సాలను చూసి ఆశ్చర్యంతో ముక్కున వ్రేళ్లేసుకుని మురిసిపోతున్న గోపకన్యలు. మమతన్మోములు మీదికెత్తుకొని రోమంతంబు సాళించి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిల్పి మురళీ గానామృత శ్రేణి కర్ణములన్ గ్రోలుచు మేతమాని గళితానందాశ్రులై చిత్రితోపములై గోవులు చూచుచున్నవదిగో పద్మాక్షి వీక్షించితే.
కల్లోల కాళింది నదిలో దూకిన తన బిడ్డడు కానరాక గోపగోపీజనంతో కన్నీటి పర్యంతమైన కన్నయ్య కన్న తల్లి. శ్రవణ రంధ్రంబులు సఫలత బొందంగ నిలమి భాషించు వారెవ్వరింకా కరచరణాదులు కలిమి ధన్యత నొంద ఎగిరిపై బ్రాకు వారెవ్వరింకా నయన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపు వారెవ్వరింకా జిహ్వల గౌరవ శ్రీచేర పాటల ఎడ పరికించు వారెవ్వరింకా తండ్రి నీవు సర్పదష్టుండవయ్యున్నా ఇచట మాకు ప్రభువులెవ్వరింకా మరిగిపాయలేము మాకు నీ తోడిద లోకమీవు లేని లోకమేలా మరిగిపాయలేము మాకు నీ తోడిద లోకమీవు లేని లోకమేలా. యమునా తరంగగతులు మృదంగనాద స్వరగతులై బాలకృష్ణుని నర్తనకు లయ చేకూర్చగా బృందావన విహార తుమ్మెదలు తీయగా స్వరాలాపన సల్పగా హంసాది పక్షుల కూతలు చిరుతాళ శబ్దములవ్వగా గంధర్వాది దేవతలు ప్రేక్షకులు కాగా కాళీయుని ఫణిపడగలపై నర్తించే గోపాల నీలమణి. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావన చరచంచరీక గానంబు గాయక సుగానంబుగాగా కళహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసేన జనులుగాగా పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణిఫనా మంటపమున నలిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున జేర్చి నృత్యమాడే. కృష్ణ, పగటిపూట నీవు బృందావన భూముల్లో గోపాలుడువై విహరిస్తున్నావు. యమునా తీరాన వెన్నెల రాత్రి వేళల్లో నిన్ను కన్నులార్పకుండా చూద్దామంటే మధ్య మధ్యలో రెప్పపాటు వలన నీ నీలి రూపామృత పానానికి భంగం కలిగి మనసుకు బాధ కలుగుతుంది. ఆ బ్రహ్మ క్రూరుడై రెప్పలనడ్డం చేశాడని విధాతను నిందిస్తున్న నందవ్రజ గోపాంగణలు. నీ వడవిన్ పవల్ తిరుగ నీ కుటిలాలక లాలితాస్యమిచ్ఛా విధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచను. కావున రాత్రులైన నిన్ను కన్నులనెప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసనిదేల విధాత క్రూరుడై. రెప్పలడ్డముగ చేసనిదేల విధాత క్రూరుడై. ఇంద్రోత్సవం జరపలేదన్న కోపంతో మహేంద్రుడు భీకరమైన జడివానను కురిపించి ఆబాల గోపాలాన్ని జడిపిస్తున్న తరుణంలో పర్వత శ్రేణులు, జలనిధులు మరియు అసంఖ్యాక జీవకోటితో కూడియున్న ఈ భూమండలమంతా మీదపడిన
నా చేయి అణుప్రమాణమంత చిలించదని అభయమిస్తూ రండి రండని ఆహ్వానిస్తూ గోవర్ధనగిరినెత్తిన బాలహరి. నరసురాది గోమాతలు సంభ్రమాశ్చర్యాలతో భళిభళి. బాలుండేతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దేని క్రింద నిలువన్ శంకింపగా బోలది శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులారా. నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ మా మనస్సులను నీ ప్రేమపాశంతో బంధించి మమ్మల్ని ఇళ్లకు వెళ్ళమంటే నీ పద సన్నిధి నుంచి కదలగలమా కృష్ణ అని మొరపెట్టుకుంటున్న గోపికలు. నీ పాదకమలమ్ము నిమ్మిడగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ కరాబ్జములు నెరినంటితివగాని తక్కిన పనికి హస్తములు సొరవు. నీ వాగామృతధార నిండగ్రోలగగాని చెవులన్య భాషలు చేరి వినవు. నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబుల చూట్కి కవలు. నిన్నె కాని పలుక నేరవు మా జిహ్వలొల్లననుచు పలుక నోడవీవు. మా మనంబులేల మరపి దొంగిలితివి ఏమి సేయువారమింక కృష్ణ. కన్నుదోయికి కన్నయ్య కానరాక విరహిణులై వెదురు ఎదలను పూల పొదలను పలకరించి గోపాలుని ఉనికి తెలపమంటున్న గోపకన్యలు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు. మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు. చెల్వల మానధనంబు తెచ్చెను ఓ మల్లియలార, చెల్వల మానధనంబు తెచ్చెను మల్లియలార. మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. వీడటే రక్కసి మూకలను స్వర్గానికి పంపినవాడు. ఈతడేనా ఇంతుల అంతరంగాన్ని దోచి కాంతితో నింపినవాడు. ఇతడేనా ఇంద్రాది దేవతలకు ఇలవేల్పు అయినవాడు. ఇతడేనా గోకుల చంద్రుడై బతుకున వెన్నెలను పంచిన చిన్నవాడని సిఖిపించే మౌలిని దర్శించిన మధురానగర కాంతల ముచ్చట్లు. వీడటే రక్కసి విగత జీవగచను పాలు త్రావిన మేటి బాలకుండు. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు. ఓహో వీడటే ఎలయించి వ్రేతల మానంబు చూరలాడిన లోక సుందరుండు.
వీడు లేకున్న పురమటవీ స్థలంబు, వీని పొందని జన్మంబు విగత ఫలము. వీని పలుకని వచనంబు విహగరుతము, వీని చూడని చూట్కులు వృధలు వృధలు. కృష్ణ పరమాత్మను దర్శించి ఆ దివ్యానుభూతిలో ముక్తి మౌక్తికమైన సుధాముడు. పావనమయ్యే నా కులము పండితపంబు, గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే. ఇష్టములు సేకురే విశ్వనిదానమూర్తులై భూవలయంబుగా వైటు పుట్టిన మేరలు రాకజేసి, నేనే విధమాచరింతు పనులయ్యవి బంట ఎరుంగ చెప్పరే. సకల వ్యాపకమైన నీ పదములను సర్వత్రా సేవించే అదృష్టాన్ని, సద్భక్తుల సాన్నిహిత్యాన్ని, సర్వజీవుల ఎడ దయాగుణాన్ని అనుగ్రహించమని తాపస మనోమందిర మందారమైన గోవిందుణ్ణి ప్రార్థిస్తున్న సుధాముడు. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నియమును, నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. తమ జీవితాల్లో ఆనందాన్ని నింపిన మాధవుడు అక్రూరునితో మధురానగరానికి వెళ్ళి తిరిగి రాలేదన్న విరహవేదనతో అలిగి నలిగి తీయని బాధతో గోవిందుణ్ణి నిందిస్తూ ఉద్ధవునితో తమ బాధను విన్నవించుకుంటున్న బృందావన గోపికా బృందం. కాంచనరత్న సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మాధవునకు, వివిధ నరేంద్ర సేవిత రాజధానియే మా పల్లె యదువంశ మండనునకు. సురభిపాద ఫలతా శోభిత రామమే మాగరణ్యము సింహ మధ్యమునకు. కమనీయ లక్షణ గజతురంగంబులే మా ధేనువులు కంసమర్దనునకు. రూప విభ్రమ నైపుణ రోఢలైన మగువలమేమేము మన్మథ మన్మధునకు. యాల చింతించు మము కృష్ణుడేల తలచు, పృథివి నదిపులును తన ప్రియులుగారే. శ్రీకృష్ణుని సందర్శన సౌభాగ్యాన్ని కాంక్షించి తన మనోమందారం చెందిన ప్రేమ సందేశాన్ని అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా విన్నవించిన రుక్మిణి. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమేక్షింప కన్నుల కఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందకలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన అనలేదు, కరుణ జూడు ముఖం సారి కలవిదారి.
శ్రీయుతాకార మానిని చిత్తచోరా. నరకాసురునితో పోరుకు సిద్ధమై యుద్ధభూమికి బయలుదేరుతున్న వేళ తనతో వస్తానంటున్న సత్యభామతో, కుసుమ సుకుమార కోమలాంగివైన నీవెక్కడ, అరివీర భయంకర రణరంగమెక్కడ, యుద్ధభూమిలో వినిపించేవి తుమ్మెదల ఝంకారములు కావు, మత్తెక్కిన మదగజాల ఘీంకారాలు. అటువంటి యుద్ధభూమికి రావద్దని కృష్ణపరంధాముడు పలికిన పలుకులివి. సమద పుష్పంధయ ఝంకారములు కావు, భీషణ కుంభీంద్ర బృంహితములు. వాయు నిర్గత పద్మ వనరేణువులుగావు, తురగరింఖా ముఖోద్ధూతరజము. ఆకీర్ణ జలతరంగాసారములుగావు, శత్రుధనుర్ముక్త సాయకములు. కలహంస సారసకాసారములుగావు, ధనుజేంద్ర సైన్య కదంబకములు. కమల కల్హార కుసుమ సంఘములుగావు, చటుల రిపుసోల ఖడ్గాది సాధనములు. కన్య నీవేడ రణరంగ గమనమేడ, వత్తు వేగమ నిలువుము వలదు వలదు. రాక్షసులైతే నాకేమి భయం, బహుబల పరాక్రమమైన నీ బాహువుల అండ నాకుండగా భయమెందుకు దండగా. నేను మీతో వస్తానని బ్రతిమలాడి యుద్ధభూమికి బయలుదేరిన సత్యభామ. దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటున నుండగనేమి శంక. నీతో అరుదెంతు నంచుకరతో యజముల్ముకుళించి మృక్యగమ్మానినే, తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. కృష్ణ, కళాత్మకమైన నీ కథన రంగాన్ని కన్నులారా వీక్షించి తిరిగి వచ్చి నీ వీరోచిత వైభవాన్ని సపత్తునలతో ముచ్చటిస్తాను, నీతో వస్తాను అని శ్రీకృష్ణునితో సత్యభామ సంగతులు. దేవా, నీవు నిశాట సంఘములను దీపించి చెండాడ, నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా ప్రాణేశ. మన్నించి నన్నీ వెంట గొని పొమ్ము నేడు కరుణన్, నే చూచి ఏ తెంచి నీ దేవీ సంహతికెల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. లేమా, ధనుజుల గెలువగలేమా, నీవెందుకు రావటం? వస్తానన్న ప్రయత్నం మానుకో సత్య. తప్పదంటావా? అందుకో ఈ విల్లు అని సత్యభామతో శ్రీకృష్ణుడు పలికిన సన్నివేశాన్ని మరంద మాధుర్య మృదంగనాదంలా శబ్దాలంకారమైన యమకమును ప్రయోగించి పద్యగమకాలల్లిన మన పోతన. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితి విటు రాలేమాను మానవే నిన్. లేమా విల్లందుకొనుము లేలం కేలం.
కరకంకన కదలికల జన జన ధ్వనులు వింటినారి సవ్వడులతో ఏకమవ్వగా, క్రీగంటి చూపుల వెలుగులు బాణముల మెరుపులతో శృతి కల్పగా, వీర శృంగార భయరౌద్ర భావాలతో మూర్తీభవించిన సత్యభామ పరాక్రమ ప్రతిభ. సౌవర్ణ కంకణ జన జన నినదంబు సింజి నీరవముతో చిలిమిసేయ, తాటంకమని గణ ధగ ధగ దీప్తులు గండ మండల రుచుల్ కప్పికొనగా, ధవల తరాపాంగ ధలధల రోచులు బాణజాల ప్రభాపటలి ననప, శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంథి సైనిక కలకల స్వనములుడుప, వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యనో, కాకయనగ నిశువుదొడుగుట విడుచుట ఏయుటెల్ల నెరుగరాకుండనని శేషనిందు వదనం. రోషపు నయనాలతో నరకాసురుణ్ణి, మందహాస మోహిత చూపులతో శ్రీకృష్ణుణ్ణి వీక్షించే కథన రంగాన లీలగా కదలాడిన కల్వకంటి. పరుజూచున్ వరుజూచునంపనలరింప రోష రాగోదయా విరత భ్రూగుటి మందహాసములతో వీరంబు శృంగారమున్, జరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్, సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. వీణ కూడా పట్టుకోనేరని పూబోని రణరంగంలో బాణాలను సంధించి శత్రువుతో పోరు సల్పుతున్న సత్యభామను చూసి వాసుదేవుడు సైతం అచ్చెరు పొందిన సన్నివేశాన్ని అక్షర శరపరంపరతో అభివర్ణించిన పోతన పదబంధం. వీణ చక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చే, మ్రాకున్న తీగ కోర్పంగ నేరనిలేమ గుణమునే క్రియ ధనుష్కోటి గూర్చే, సరవి ముత్యము గృహజాలని అబల ఏ నిపుణత సంధించే నిశిత శరము, చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించే, పలుకుమనిన పెక్కు పలుకని ముగుద ఏ గతి నొనర్చ సింహ గర్జనములు, అనగ మెరసె త్రిజగదభిరామ గుణధామ చారు చికురసీమ సత్యభామ. కథన భూమిలో సత్యభామ హరి అయిన కృష్ణ పరమాత్మకు వెన్నెలను వర్షించే చంద్రబింబముగను, నరకాసురునికి ప్రచండ తీక్షణ కిరణ బాణాలను సంధించే సూర్యబింబముగను దర్శనమిచ్చిన సన్నివేశ సందర్భం. రాకేందు బింబమై రవి బింబమై ఒప్పో, నీరజాతేక్షణ నిమ్ముగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై, అలరు పూబోని చలాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై, మెరయునాకృష్టమై మెల్లత చాపమమృత ప్రవాహమై
అనల సందోహమై తనరారు ఇంటి సందర్శనంబు హర్షదాయియై మహారోషదాయియై పరగు ముద్దరాలి బాణవృష్టి హరికి హరికి జోడనందంద శృంగార వీరరసములోలి విస్తరిల్ల. ముల్లోకాలను తన ముగ్ధమోహన నీలివర్ణ సౌందర్యంతో ఆకర్షించి పారవశ్యంలో ముంచి రసపానం గావించే మాధవుడు తన మదిలో నిరంతరం నిలవాలని కురుపాండవ పితామహుడైన భీష్ముడు జగత్పితకు జోతలెడుతున్న వేళ త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడూ. పార్థసారథి అయి తన భక్తుణ్ణి రక్షించేందుకు చక్రం పట్టి రథం దూకి కొదమసింహంలా తన మీదకు వస్తున్న ఆ చక్రియే తనకు రక్షయని వృద్ధగాంగేయమూర్తి భీష్ముడు శరణాగతుడైన వేళ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన వార్వక ఉదరంబులోను జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున ఎన్నుచు మద్వి శిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండె దిక్కు నాకు పోతనకు చేతులెత్తి జోతలిడుతూ అపరపోతన కరుణశ్రీ అంతరంగ పద్యశ్రీ. అచ్చపు జుంటితే నియల ఐందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాలమే గడల విచ్చడి కన్నె గులాబీ మొగ్గలం మత్సరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలిని వెచ్చట నేర్చినావు సుకవి సుకుమార కళానిధి. ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో నదితివే మొగంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దక వెట్టి గంటమును అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చట నుండి వచ్చురా.
ఖ్యాతి గడించుకొన్న కవులెందరు లేరే, అదేమి చిత్రమో. పోతన ఎన్నచో కరిగిపోవు నెడంద, జోహరు సేతకై చేతులు లేచు ఈ జన వశీకరణ అద్భుత శక్తి చూడగా. అతని పేరులో గలదు ఆయన గంటములో నను